వెల్కమ్ టు K7 మీడియా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తమిళనాడు మదురై కమిషనరేట్లో కేసు నమోదు. ఫిర్యాదు చేసిన మంజునాథన్ అనే న్యాయవాది. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం. ఈ యుద్ధంలోనే తమిళనాడు చెందినటువంటి న్యాయవాది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలు గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు కాపురౌతు సుందరయ్య, జనసేన నేత, దీనికి సంబంధించిన డీటెయిల్స్ని తెలుసుకుందాం. ముందుగా K7 మీడియా వీక్షకులకు అందరికీ నమస్కారాలు. గత కొంతకాలంగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందులో మొన్న అంటే 3వ తేదీ సాయంత్రం తిరుపతి వారాహి సభలో మాట్లాడుతూ వారాహి డిక్లరేషన్ ఇచ్చే సందర్భంలో మా అధ్యక్షులు వారు కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. దాంట్లో మనం 2 విషయాలను చూడాలి. ఒకటి వివాదాలు, రెండోది సనాతన ధర్మం. ఈ 2 విషయాలు కనుక జాగ్రత్త చూస్తే ఈ కేసు ఏంటి, ఈ కేసు యొక్క ఉద్దేశం ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోతాయి. సనాతన ధర్మం ఏంటి? సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు సనాతన ధర్మం అంటే చాలా పురాతనమైనది, చాలా విలువైనది అనే అర్థం. ఈ విషయం ఒక హిందూ మతానికే కాదండి, అన్ని మతాలకి ఇది వర్తిస్తుంది. సనాతన అంటే ఓల్డ్ వర్షన్ ఆఫ్ మన ధర్మం. అది హిందూ ధర్మమా, క్రైస్తవ ధర్మమా, ఇస్లామా, లేకపోతే సిక్కిజమా అనేది ఎవరి ఇష్టాలు వాళ్ళది. మా పవన్ కళ్యాణ్ గారు పుట్టుకతో హిందువు, ఆయన హిందూ ధర్మాన్ని పాటిస్తాడు. ఆ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన వంతుగా ఒక కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే సనాతన డిక్లరేషన్ కావాలని, సనాతన బోర్డు కావాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ఆయన వ్యక్తిగతమైన విషయం. ఇప్పుడు ఓవైసీ ఉన్నారు, వాళ్ళు పార్టీ పెట్టుకుంటారు, పార్టీ పెట్టుకొని మేము ఇస్లాం పాటిస్తామంటారు. అలా అని చెప్పి వాళ్ళని అసలు భారతదేశం నుంచి పంపించేస్తాము, వాళ్ళకి కులపిచ్చి ఉంది, మతపిచ్చి అని అనం కదా మనం. అలాగే క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు క్రిస్టియానిటీని పాటిస్తూ ఉంటారు, వాళ్ళ చర్చిల్ని, వాళ్ళ వీటన్నిటిని కాపాడుకుంటారు కదా. అలాగే హిందూ అయినటువంటి పవన్ కళ్యాణ్ తన హిందూ ధర్మాన్ని, తన హిందూ దేవాలయాల్ని, తన హిందూ సనాతన ధర్మాన్ని పాటించాలని, దాన్ని కాపాడుకోవాలని చెప్పి మొన్న వారాహి సభ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే గతంలో అంటే 2023 సెప్టెంబర్లో ఒక సభలో మాట్లాడుతూ ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాము. అప్పుడు ఎవరు హిందువులు, ఇప్పుడు మాట్లాడే సెక్యులర్లు ఎవరు కూడా ఆ రోజు బయటికి రాలేదు. అదేంటయ్యా సనాతన ధర్మాన్ని నిర్మూలించడం ఏంటి, హిందువులు కూడా ఈ దేశంలో ఉంటారు కదా, ఉండాలి కదా, వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతామని చెప్పి ఆ రోజు ఎవరు బయటికి రాలేదు. ఈరోజు మాత్రం చక్కగా బయటకు వస్తున్నారు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ద్వేషం. అది ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఈ కారణంగానే జనసేన పార్టీ మీద ద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. ఈ కారణంగానే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద వీళ్ళంతా విరుచుకుపడతా ఉన్నారు. రాముడు తల దిగి కింద పడిన రోజు మీరు ఎవరూ రాలేదే? మరి ఆ రోజు రావాల్సింది ఈ కమ్యూనిస్టులు, ఈ సెక్యులరిస్టులు, వీళ్ళంతా రామతీర్థం వెళ్లాల్సింది. అంతర్వేదిలో రథం తగలబడిపోయిన రోజు మీరెవరూ బయటికి రాలేదే? ఆ రోజు పవన్ కళ్యాణ్ అధికారంలో లేడు కదా, ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏమీ వ్యాఖ్యానాలు చేయలేదు కదా. మీరు రావాల్సింది మరి ఆ రోజు. అయ్యోయ్యో అంతర్వేదిలో రథం తగలబడిపోయిందని చెప్పి ఆ రోజు మీరు అందరూ రావాల్సింది, రాలేదు. ఈ రోజు ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆయన ఒక డిమాండ్ పెడతా ఉన్నారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని చెప్పి పెడుతున్నాడు. మీకు నచ్చలేదు అనుకోండి, హిందూ ధర్మం మీకు నచ్చదు, వదిలేసేయండి. మీ క్రిస్టియానిటీ ఏదో మీరు పాటించుకోండి, మీ ఇస్లామిక్ ఏదో మీరు పాటించుకోండి, మీ సిక్కిజం ఏదో మీరు పాటించుకోండి. మిమ్మల్ని వచ్చేమి హిందూ మతంలో చేరండి అని చెప్పి ఆయన మీ ఇంటికి వచ్చే తలుపు కొట్టట్లేదు కదా. నాది హిందూ ధర్మం, నా హిందూ ధర్మాన్ని నేను కాపాడుకుంటాను, నాతో పాటు రండి అని అడుగుతున్నాడు. మీకు ఇష్టం ఉంటే రండి, లేదంటే లేదు. అలాగే కేసులు పెట్టడం అనేది ఏం చేయలేక కేసులు పెట్టడం తప్పితే హిందూ మతాన్ని నిర్మూలించండి అన్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు ఖండిస్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా ఖండిస్తాము. ఎందుకంటే ఈ దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు అందరూ ఎట్లా ఉంటారు, హిందువులు కూడా అట్లాగే ఉంటారు. ఆ ధర్మాన్ని అసలు నిర్మూలించడం ఏంటి? అది ఉంటే డెంగ్యూ వచ్చిద్దంట, మలేరియా వచ్చిద్దంట, ఇలాగా మాట్లాడేది. అంటే ఒక ధర్మం గురించి ఉదయనిధి మాట్లాడినప్పుడే మీరు బయటికి రావాల్సింది. మరి అక్కడ మీరు డిఎంకే తోటి పొత్తులో ఉన్నారు కూడా. అప్పుడు ఆ రోజు ఉదయనిధిని మీరు ఆపాల్సింది. అదేంటయ్యా హిందూయిజాన్ని అట్లా అంటావేంటి, లేదా సనాతన ధర్మాన్ని అట్లా అంటావని చెప్పి ఆ రోజు ఆపాల్సింది. ఆ రోజు ఆపలేకపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు. ఖచ్చితంగా హిందువులకి ఏదైనా నష్టం వాటిల్లితే ఆయన ముందుంటారు.
దానికోసమే ఈ వారాహి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో చాలామంది అవాకులు చవాకులు పేల్తారు, చాలామంది ఇట్లాంటి కేసులు పెడతారు. ఇటు ఏడికి భయపడేదే లేదు. ఇంకా కేంద్రంతో మాట్లాడి వక్ఫ్ బోర్డు లాగే సనాతన బోర్డు ఏర్పాటు చేసేంత వరకు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, దీంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గారి మాటలను వక్రీకరిస్తున్నారు. అట్లాగే మైనార్టీలు కూడా మీద విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆ ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు. సార్, దీని గురించి అదేనండి, ఉదయనిధి గారు అన్న మాట ఏంటి? సనాతన ధర్మాన్ని ఆయన వెళ్ళిన సభే అది, సనాతనాన్ని నిర్మూలించండి. ఆ సభ యొక్క టైటిల్ ఏంటంటే ఇది, సనాతనాన్ని నిర్మూలించడానికి ఒక మహాసభ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభకి ఈయన చీఫ్ గెస్ట్గా పిలిస్తే ఈయన వెళ్ళి అక్కడ అన్న మాటలు ఇవి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, నిర్మూలించలేకపోతే ఇది కరోనాలాగో, డెంగీలాగో, మలేరియాలాగో మొత్తం సొసైటీ మొత్తాన్ని చెడగొడుతుందన్న కాంటెస్ట్లో ఆయన మాట్లాడారు. అది ఖచ్చితంగా తప్పే కదా. ఇప్పుడు సపోజ్ నేను హిందువుని, ఈ దేశంలో ముస్లింలు ఉండడానికి వీల్లేదు, ఇస్లాంని రద్దు చేస్తాను అన్నాను అనుకోండి, తప్పైద్దా కాదా? ఈ దేశంలో క్రిస్టియన్లు ఉండడానికి వీల్లేదు, క్రిస్టిజాన్ని నేను ఇక్కడ నుంచి నిర్మూలిస్తానంటాం తప్ప కాదా? అలాగే హిందూయిజాన్ని కూడా నిర్మూలిస్తామనో లేదా సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటాం కూడా తప్పు కాదని ఎవరైనా అనండి. పోని ఇప్పుడు సరే పవన్ కళ్యాణ్ చేసింది తప్పు అంటున్నారు కదా, మీరు అనండి. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది 100% కరెక్ట్ అని చెప్పి మీరు ముందుకు రండి. రారు కదా. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ముస్లింల గురించి మాట్లాడిన మాట ఏంటంటే, ముస్లింలు చూసి హిందువులు నేర్చుకోండి అని చెప్పారు ఆయన. ముస్లింల్ని ఒక ఉదాహరణగా తీసుకొని మీరు కూడా ఆ క్రమశిక్షణతో ఉండండి. ముస్లింలు అల్లా అంటే ఆగిపోతారు, కానీ హిందువులు అట్లా ఆగలేకపోతున్నాము, వాళ్ళని చూసి ఆ క్రమశిక్షణ నేర్చుకోమని చెప్పారు తప్పితే ఎక్కడో కూడా ముస్లింలు ఆయన కించపరచలేదండి. పవన్ కళ్యాణ్ గారి మాటలను మీరు వక్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ముస్లింలను చూసి నేర్చుకోమన్నాడు, ముస్లింలను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోమని చెప్పాడు తప్పితే ముస్లింలను ఎక్కడ కూడా ఆయన కించపరచలేదు. ఆయన వ్యాఖ్యలను మీరు దయచేసి వక్రీకరించొద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు కేటీవీకి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. వాస్తవంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నాడు. హిందువుల యొక్క ఇరువులు కాపాడుతున్నాడు. తమిళనాడులో ఆ న్యాయవాది కేసు పెట్టడం సరైనది కాదు. ఆ కేసును కూడా తమిళనాడు పోలీసు వారు కూడా దాన్ని తీసుకోవటం కూడా కరెక్ట్ కాదు. మీకు ఏ రైట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ మీద కేసు కడతారనేది కూడా హ్యూమన్ రైట్స్ కూడా ఆలోచిస్తాం. ఇంకొక విషయం కూడా ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ ప్రజల సేవ కోసం, హిందువుల యొక్క భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం సనాతన ధర్మాన్ని పాటిద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడుదాం. ప్రజల రక్షణ కోసం ఆయన పోరాటం చేస్తుంటే ఈ పోరాటానికి ఒక న్యాయవాది కక్ష సాధింపుతో ఆయన మీద తమిళనాడులో కేసు కట్టడం చాలా తప్పిదం. ఇది అందరూ కూడా యావత్ తెలుగు ప్రజలందరూ కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా కోరడం ఏంటంటే, ఆయన హిందువుల కోసం పోరాటం చేస్తుంటే, తెలుగు ప్రజల కోసం, హిందువుల ప్రజల కోసం పోరాటం చేస్తుంటే ఈ పోరాట విషయంలో ఆయనకు ఆరోగ్యరీత్యా సరిగి లేకపోయినా తిరుమల కొండకు ఆయన బయలుదేరి వెళ్ళటం, మెట్లు నడకదారి నడవటం, ఇంత చేసి ప్రజల కోసం ఆయన సేవ చేస్తుంటే, ప్రజల యొక్క ఆలోచనలు కూడా తీసుకొని ఆయన ముందుకు పోతుంటే ఆయన మీద కేసు కట్టడం చాలా తప్పు. తమిళనాడు పోలీసు వారికి కూడా నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ డాక్టర్ కుర్రా సూర్యనారాయణ నేను చెప్పడం కూడా జరుగుతుంది. దయచేసి తమిళనాడు పోలీసు ఈ కేసుని రీబ్యాక్ తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నా. ఈ కేసు విషయంలో అవసరమైతే తెలుగు ప్రజలందరం కూడా పోరాటం చేస్తారు. దీని మీద అలిగేషన్ మళ్ళీ తయారవుద్ది. ఇది ఆలోచించాలని తమిళనాడు పోలీసు వారికి కూడా హెచ్చరించడం జరుగుతుంది. సార్, ఈ కేసులో ప్రధానంగా ఏంటంటే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద పవన్ కళ్యాణ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అట్లాగే మైనారిటీలు పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ప్రధానమైన దాంట్లో ఆరోపణ. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? దేశ ప్రజలందరూ కూడా క్రిస్టియన్ మతం, ఎవరి మతాలు వాళ్ళు గౌరవించుకోవటం, వాటి మీద ఎంతో ఉంటుంది. ముస్లిం అయినా సరే వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క మతం మీద వాళ్ళ ఒక ఇష్టం ఉంటుంది. వాళ్ళ ఇష్టారాజ్యాలను ఎవరు కూడా మాట్లాడటం తప్పు. ఇంకోటి కూడా ఈరోజు తమిళనాడు సీఎం కుమారుడైన అతను ఈ కేసు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు అదివరకు కూడా నువ్వు ఒక అలిగేషన్ తెచ్చున్నావు ఆల్రెడీ కూడా.
అలిగేషన్ మీద మేము తెలుగువారు ఎవరు ఎక్కడ కూడా మేము దాన్ని కామెంట్ చేయలేదు. ఈరోజు తమిళనాడులో ఉన్న తెలుగు వారందరూ కూడా దీని మీద వ్యతిరేకించడం కూడా రెడీగా ఉన్నారు. మా ఇంటెలిజెన్సీ ప్రకారం ఈ కేసు కానీ రీబ్యాక్ చేసుకోకపోతే యావత్ హిందువులు యావత్ తెలుగు వారందరూ కూడా పోరాటం చేస్తానని మాకు నివేదిక ఉంది. ఈ నివేదిక ప్రకారం తమిళనాడు పోలీస్ ఇమ్మీడియట్గా ఈ కేసు రీబ్యాక్ చేసుకోవాలని న్యాయవాది ఇచ్చింది కరెక్ట్ కాదు. న్యాయవాది అనే వ్యక్తి ఒక డబ్బుల కోసమో ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆయన ఎవరు కంప్లైంట్ ఇవ్వలేకపోయినా సరే ఒక న్యాయవాది కక్కుర్తుపడి ఏదో కేసు పెట్టాడని కూడా లేదు. తమిళనాడు ప్రభుత్వం అయినా దీని మీద ఆలోచించాలని కూడా స్టాలిన్ గారి ముఖ్యమంత్రి కూడా నేను కోరటం జరుగుతుంది. నేను ఒక సౌత్ ఇండియా చైర్మన్గా నేను ఈ విషయాన్ని మీకు చెప్పడం కూడా జరుగుతుంది. గౌరవప్రదంగా మేము అడుగుతున్నాం. ఇది చాలా తప్పు పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టడం. ఇది తమిళనాడు ప్రభుత్వం రీబ్యాక్ తీసుకోవాలని కూడా కోరుతున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తమిళనాడులోని మదురై కమిషనరేట్లో కేసు నమోదైంది. తమిళనాడుకు చెందినటువంటి న్యాయవాది ఈ ఫిర్యాదు ఇచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూయిజానికి చేసిన మోసానికి తార్కాణం ఏంటంటే మన తిరుపతి లడ్డూను ఎంతో పవిత్రతను భక్తిభావాలతో స్వీకరించే ప్రసాదాన్ని కల్తీ చేయడంలోని ఆంతర్యం ఏమిటో ప్రజలకందరికీ తెలిసిపోయింది. దాని గురించి మన డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం గురించి సనాతన హిందూయిజం గురించి ఆయన వివరించారే తప్ప దాన్ని తప్పుగా భావించి కేసులు పెట్టడం అనేది చాలా హేయమైన చర్య. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్లో కూడా వివరంగా చూస్తే లోతుగా వెళ్తే ఈరోజు వివరాలన్నీ రావడం జరిగింది. వాళ్ళు 355 రూపాయలకు కొని 318 రూపాయలకు సప్లై చేస్తున్నారంటే దాంట్లో ఏ విధమైన లోపభూయిష్టం ఉందో అర్థమవుతుంది. అలాగే వాళ్ళు కంపెనీ నుంచి లారీ డిస్పాచ్ చేసిన 8 రోజులకు తిరుపతి చేరిందంటే దాంట్లో ఏమైంది? 500 కిలోమీటర్లు లారీ ట్యాంకర్ చేరేదానికి మనకు కావాల్సింది 10 అవర్స్ టైం, కానీ అది 8 రోజుల టైం తీసుకున్నది. అంటే హిందుత్వాన్ని, దేవుడిని, ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదంలో వాళ్ళు చేసే మోసం ఏమిటో క్లియర్గా అర్థమైపోయింది. వాళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళు స్వయంగా తయారు చేసిన నెయ్యి కాదు, వాళ్ళు పర్చేజ్ చేసి ఎక్కడో చేసి సప్లై చేసి హిందువులు మోసం చేసి హిందువుల మనోభావాల్ని, హిందువుల యొక్క నమ్మకాన్ని దెబ్బకొట్టారు. దాని మీద మాట్లాడిన డిప్యూటీ సీఎం గారి మీద ఈ విధంగా కేసులు పెట్టడం అనేది మన భారతదేశ చరిత్రలో భారతదేశంలో ఉన్న హిందూయిజాన్ని అవహేళన చేయడం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తమిళనాడులోని మదురై కమిషనరేట్లో కేసు నమోదైంది. ఈ కేసు గురించి మనతో మాట్లాడటానికి మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జునరావు గారు మనతో ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్, ఇది చాలా హేయమైన చర్య. ఇది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడారే కానీ ఎక్కడ కూడా పరమతాన్ని ఎక్కడ విమర్శించలేదు. ఎవరి మతం వాళ్ళ గొప్ప, ఎవరి కులం వాళ్ళ గొప్ప, అదే చెప్పారు ఆయన. ఏ కులంలో ఉన్నా ఎలా ఉన్నా కానీ ఒక ధర్మాన్ని పాటించాలి, ఎవరికి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పారు కానీ వేరే విషయాలు చెప్పలేదు. కానీ వీళ్ళు ప్రతి ఒక్కదాన్ని కూడా వేరే కోణంలో చూస్తూ ఉన్నారు. హిందుత్వం గురించి ఆయన మాట్లాడితే పక్క మతాన్ని, పక్క కులాన్ని మీరు నిందించారని చెప్తున్నారు, కేసులు పెడుతున్నారు. అంటే ఎవ్వరు కూడా హిందుత్వం గురించి మాట్లాడకూడదా? అసలు ఏంటి, ఎట్లా పోతుంది భారతదేశ పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కేసులు కూడా ఇప్పటిదాకా అయిపోయింది అనుకున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో వాళ్ళు పెట్టినటువంటి కేసులే మొయ్యలేక చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ కొత్తగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు. ఇది ఎవరు కూడా రక్షించరు. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కూడా కులం మతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా దీన్ని ఇది మంచి పద్ధతి కాదని చెప్తారు. దేనికంటే కనుక ఆయన చెప్పిన దాంట్లో ఎటువంటి పొరపాటు లేదు. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు, ఏ మతాన్ని కించపరచకూడదు, ఏ దేవుడిని కించపరచకూడదని ఆయన చెప్పాడు కానీ వేరేది లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రజలైనా దేశ ప్రజలైనా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించి రాబోయే రోజుల్లో కూడా
ఎవరు కూడా ఇటువంటి కేసులు పనికిమాలిన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టకూడదని కూడా తెలియజేస్తున్నాం. సార్, దీంట్లో మనం ప్రధానంగా చూసినట్లయితే అక్కడ ఎవరైతే న్యాయవాది గారు కేసు దాఖలు చేశారో దానిలో ప్రధానంగా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అక్కడ తమిళనాడులోని డిప్యూటీ సీఎం గారు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. అట్లాగే మైనారిటీల పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని గురించి కొంచెం తెలియదు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎక్కడ కూడా మైనారిటీలను కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరిని విమర్శించలేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా డిక్లరేషన్ అంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వకూడదని చెప్పాడు. కానీ ఆ డిక్లరేషన్ విషయంలో కూడా ఆ రోజు చెప్పిన దాంట్లో కూడా ఒకటే, నేను క్రిస్టియన్ను, నేను ముస్లింను, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అనే దాని మీద డిక్లరేషన్ ఏమన్నా కానీ వేరేది లేదు. ఆ డిక్లరేషన్ ఆయన చెప్పి దానికి కూడా కించపరుస్తున్నారు. అంటే ప్రతి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అంటారు. అది తిరుమలలో ఒక సెక్షన్, ఒక రూలు, దాని ప్రకారమే డిక్లరేషన్ గురించి మాట్లాడారు. తర్వాత ఏది మాట్లాడినా కానీ హిందువుల గురించి మాట్లాడితే ఒకటి, ముస్లిమ్స్ గురించి మాట్లాడితే, మైనారిటీ గురించి మాట్లాడితే ఒకటి కాదు. ఏ దేవుణ్ణైనా కానీ మనం సమానంగా చూడాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పైగా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా ఏ కులం గురించి మతం గురించి మాట్లాడలేదు. చాలా క్లియర్గా హిందువులకు నేను మద్దతుగా ఉంటాను, హిందువుల గురించి నేను వత్తాసు పలికి మాట్లాడతానన్నారు. కానీ ఆయన పరమతాన్ని ఏమి నిందించలేదు. ఇది వక్రీకరించి మీరు మాట్లాడటం మీ యొక్క నీతిమాలిన చర్య.